హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష ఆర్ట్స్. ఈరోజు వచ్చేసి మన డే 2 అంటే అరుణాచలం టు తిరుపతికి వెళ్ళడానికి. చలో ఇంకా చూసారు. ఇక్కడైతే టిఫిన్ చేస్తాయి, రేట్లు బాగా వాసిపోయాయి. ఇంక ఇట్లా మా వాళ్ళు వాష్రూమ్కి వెళ్తాడు. చలో వాళ్ళ వెనకాల వెళ్దాం. ఇంక ఇక్కడైతే మన కార్ ఆగిపోయింది. ఇక్కడ మనైతే కారు పక్కన పెట్టేసి కాసేపు రెస్ట్ ఇచ్చాం. రాత్రి నుంచి కష్టపడాము, కొన్ని వీడియోస్ కూడా తీసాను. తిరుపతి వెంకటేశ్వర స్వామి చేసి ఇట్లాంటి వీడియోస్ తీసా. ఇవి కూడా చూపిస్తా. మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా చూపిస్తా. గైస్, మీకు అక్కడ చూస్తుంటే ఎట్లా కనబడుతుంది? నాకైతే వెంకటేశ్వర స్వామి కనబడుతుంది. వీడియోలో నాకు అంత క్లియర్ కనబడుతూ, సో కొంచెం వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా వచ్చింది. వీడియోలో కొంచెం సరిగ్గా పడలా. మనమైతే టిఫిన్ కాడ అయితే మన తమిళనాడు బోట్ వచ్చింది. అక్కడ చూడొచ్చు కింద మన తమిళనాడు నేమ్ బోట్ కూడా వచ్చేసింది. ఇంకా చలో తమిళనాడు నేమ్ బోట్ ఇంకా కొన్ని కిలోమీటర్స్లో ఒక 10 కిలోమీటర్స్లో మనకు బార్డర్ కూడా వస్తుంది. ఇంకా 150 కిలోమీటర్స్ మనమైతే 150 కిలోమీటర్స్ జర్నీ చేస్తాం. సో ఆ జర్నీ టవర్ నుంచి మనకైతే తమిళనాడు నేమ్ బోర్డు వస్తుంది. అరుణాచలానికి 11 కానీ 12 కానీ అవుతుంది. అన్ని మొహం గైస్, ఈడ మా బావ మడితే నేను తింది పేసి ఉంచలేదు కదా. ఈడ అసలు పట్టించుకోడు, ఆడంతే పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. తమిళనాడు అంటే ఫస్ట్ టైం 500కి టిఫిన్ తిన్నాను. ఫస్ట్ 500 టిఫిన్, చాలా లగ్జరీ టిఫిన్ మేము చేసింది. చలో గ్యాస్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మా మావయ్య డ్రైవింగ్ చేస్తున్నారు. ఇది నా ఫోన్. ఇడ్లీ తింటే తర్వాత కొని పెడతారు. అదే నీకు చెప్పింది. తొందరగా అవుతుంది, ఏది ట్రాఫిక్ లో ఉంటుంది. అక్కడికి తమిళనాడులో వచ్చేసాం. తమిళనాడులో ఉండిపోతావా? ఉండిపోతా. అండి నీ చిన్న కొడుకు ఒక ఆశ ఉందంటండి. వాడు పెద్ద అయిపోయాక, వాడు ముసలోడు అయిపోయాక ఇంకా లగేజ్ కూడా ఇది కంపార్ట్మెంట్స్ అని అయితే లగేజ్ కూడా తీసుకున్నాం. ఇది డే 2 కాబట్టి ఇట్లా ఉంది. ఇంకా డే 3 ఇంకా వచ్చేసి మనమైతే కాసేపులో గిరిప్రదక్షిణ 4 స్టార్ట్ చేద్దాం. చలో ఇక్కడైతే మనం అయితే ఉన్నాం, మీకు అందరూ చూపించేస్తా. ఇక్కడ చూసారా అరుణాచలం కొండ, అరుణాచలం కొండ. అమ్మవారు కూడా ఉంటారా అరుణాచలంలో? అవుడు ఉంది. వెళ్ళిపోతాం. ఇంకా ఫస్ట్ ఫ్లోర్. చలో ఇంకా వెళ్దాం.
నాకైతే ఇక్కడ అరుణాచలంలో ఇది వచ్చేసి బెస్ట్ రూమ్ అనుకుంటున్నా. తెలుగు వాళ్ళు మనకు అరుణాచలం తమిళనాడులో తెలుగు వాళ్ళు. లెఫ్ట్ సైడ్లో నేను అరుణాచలం వచ్చేసా. సో నేను అరుణాచలం వచ్చేసా. ఇంకా అయితే నేను రూమ్లో ఉన్నా, మీరే చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్లోంచి ఎట్లా బయట తీస్తే ఇది అనేది బాగుంది. కొండ కనపడక సో ఇక్కడ కనపడుతుందిగా, ఇదే మా రూమ్. ఈ రూమ్లో మనకి ఇక్కడ ఫోన్పే కొట్టుకొని ఇక్కడ రూమ్ బుక్ చేసుకోండి. మన శ్రీశైలంలో తెలుగు మనకి ఇదంతా ఫెసిలిటీస్ అంతా బాగుంది. ఓకే, నేను మా డాడీ బోర్ కొడుతున్నా అంటే ఇంక వచ్చేసి బయటకు వచ్చేసాం. అదే ఒక తమిళనాడులో గుడి కాడికి వచ్చినాం. ఇంకా మా ఆయన అయితే ఫోన్ చేసుకుంటున్నాడు. ఓకే, అక్కడ కొండ ఇవన్నీ ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. చాలా బాగుంది. గుడి మాత్రం చాలా బాగుంది, బాగా కట్టారు. హై గైస్, అసలు నేను మీకు వీడియో పంపించలేకపోయాను. సారీ గైస్, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకైతే కాలు బాగాలేదు, అందుకే వచ్చేసాను. నేను మా డాడీ కాళ్ళు బాగా, అంతేకాదు నా బామ్మడికి కూడా వచ్చేసాడు. ఇంకా ఏం చెప్తాం, ఇంకొచ్చేసి నేనైతే కొన్ని అరుణాచలం గుళ్ళు కొన్ని ఫొటోస్ తీసా, కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అవి పంపించేస్తా, అవి చూసేయండి. దగ్గరికి ఉండండి, హర్షడుతూ దగ్గరికి ఉండండి కొద్దిగా. రెడీ, ఓకే, తిరగండి. కాదు నూరా అవునండి. ఏంటి అది అక్కడ బిర్యానీ మన